బ్రేకింగ్ న్యూస్. మూసీ పునరుజ్జీవంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ కార్యాచరణను ఉధృతం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల్లోని వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇవాళ బీజేపీ కీలక నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు. కార్యక్రమానికి బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు మహారాష్ట్ర సీఎం సలహాదారు, కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి. ఏదైతే మూసీ పునరుద్ధరణ కూడా అటు వ్యతిరేకంగా బీజేపీ అయితే అటు నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కార్యాచరణ రూపొందించనుంది. మరి ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూసీ ప్రాజెక్టుని సుందరీకరణ చేసి దేశంలోనే ఆదర్శవంతంగా మూసీ నదిని తీర్చిదిద్దుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. ఈ బడ్జెట్లోనే కొన్ని నిధులు కూడా కేటాయించారు. కాబట్టి మూసీ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఏదైతే పేదల ఇండ్లను కూల్చి సుందరీకరణ ఎలా చేస్తారు, ముందుగా పేదలకు సంబంధించిన ఇండ్లు కూల్చకుండా డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వారికి ఆ తర్వాత మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు మూసీ ప్రాజెక్ట్ అంతా కూడా ఆ మూసీ నది వెంబడి ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, అదేవిధంగా మొన్న బాపుఘాట్ దగ్గర చాలా మంది నిరసన తెలుపుతా ఉన్నారు. తమ అపార్ట్మెంట్లు కష్టపడి కొనుక్కున్నాము, మా ఇండ్లు కూలగొడితే మేము రోడ్డు మీద పడిపోతామని చెప్పేసి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మూసీ ప్రాజెక్ట్ని వ్యతిరేకించకుండానే మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే సుందరీకరణ చేస్తామని చెప్తున్నారో దానికి సంబంధించి ఎలా ఎదుర్కోవాలి, పేదలకు అన్యాయం జరగకుండా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి బీజేపీ పార్టీ ఈరోజు కీలక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి వాస్తవాలకు అంటే క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు వాస్తవాలకు చాలా తేడాలు ఉన్నాయని చెప్పేసి కూడా బీజేపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేసింది. బాధితులకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందు కేటాయించిన తర్వాతే మూసీ ప్రాజెక్టు చేపట్టాలని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేసింది. అంతేకాకుండా బఫర్ జోన్ ఏదైతే మూసీ నది పరివాహక ప్రాంతం ఉందో అది 50 మీటర్ల వరకు ఉంది, దాన్ని కుదించి 12 మీటర్లకు తగ్గించాలని చెప్పేసి కూడా బీజేపీ డిమాండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే అత్యంత త్వరగా మూసీ ప్రాజెక్టుని స్టార్ట్ చేసి ఆ సుందరీకరణ పనులు కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నిర్మించాలని చెప్పేసి చూస్తున్నారు. దానికి సంబంధించి బాపుఘాట్ దగ్గర గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి బీజేపీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా పేదల ఇండ్లని మూసీ ప్రాజెక్టు పేరుతో కూలగొడితే అస్సలకే సహించేది లేదని చెప్పేసి కూడా బీజేపీ మొదటి నుంచి అదే డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కేటాయించిన తర్వాతే ఆ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టాలి, బఫర్ జోన్ కూడా తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే అన్ని పార్టీలు కూడా ఇటు బీజేపీతో పాటు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా జాగృతి కవిత కూడా మూసీ ప్రాజెక్టుకి సంబంధించి పేదల ఇల్లు కూలగొడితే తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం బీజేపీ ముందుగా ఈ యాక్షన్ ప్లాన్ అంతా కూడా సిద్ధం చేసుకునేందుకే ఈరోజు కీలక సమావేశం అయితే కత్రియా హోటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ ముఖ్య నాయకులతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ మీటింగ్ లో పాల్గొని మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలు అంటే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి ఉద్యమం చేయాలి వాటికి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ.